హలో ఫ్రెండ్స్, నా పేరు లీలా ప్రసాద్. మీరు చూస్తున్నారు ది టెక్ కంప్యూటర్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం వీడియో ఎడిటింగ్‌కి సంబంధించిన ల్యాప్‌టాప్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో, ఎవరైతే వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకుంటారో కదా ల్యాప్‌టాప్‌ని యూజ్ చేసి, సో, వాళ్ళ కోసమైతే నేను మీకు ఒక 5 ల్యాప్‌టాప్స్ అయితే రికమెండ్ అయితే చేస్తాను. సో, సాధారణంగా మనం 1080p లెవెల్‌లోని లేదంటే మనం బేసిక్ లెవెల్‌లో, ఎంట్రీ లెవెల్ ఉన్నప్పుడు నేర్చుకోవడానికైతే మనకి ల్యాప్‌టాప్ ఓకే గానీ, ప్రొఫెషనల్‌గా చేస్తున్నా లేదంటే మనం లాంగ్ టైమ్‌లో గూడా మనం వీడియో ఎడిటింగ్ అనేది ప్రొఫెషనల్‌గా ఎంచుకున్నా సరే, నేను మీకు ల్యాప్‌టాప్ అయితే రికమెండ్ చేయను. దీని బదులు ఇదే ప్రైస్ రేంజ్‌లోని మీరొక పీసీనైతే తీసుకోండి. ఒకవేళ ఫర్దర్‌గా మీరు ఫ్యూచర్‌లో అప్‌గ్రేడ్ జేసుకోవాలనుకున్నా సరే, మీకొక ఆప్షన్ అయితే ఉంటుంది. ల్యాప్‌టాప్‌లో మనకి అలాంటి ఆప్షన్స్ అయితే ఉండవు. బేసిక్‌గా మనం ర్యామ్ ఆర్ ఎస్ఎస్‌డీని అప్‌గ్రేడ్ జేసుకోవచ్చు గానీ, ప్రాసెసర్‌ని గాని, గ్రాఫిక్ కార్డ్‌ని గాని మనం అప్‌గ్రేడ్ అయితే చేసుకోలేం. కాబట్టి మీరు దాన్నైతే దృష్టిలో పెట్టుకోండి. సో, మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే జంప్ అవుదాం. సో, దాన్ని మనం ఫస్ట్ ల్యాప్‌టాప్ గురించి మనం మాట్లాడుకుంటే గనక యాసెస్‌కి సంబంధించిన యాసెస్ టఫ్ F15 గేమింగ్ ల్యాప్‌టాప్ అని చెప్పి ఒక ల్యాప్‌టాప్ అయితే ఉంది. సో, దీని యొక్క స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మనకి ఇంటెల్ i5 11th జనరేషన్ ప్రాసెసర్ లభిస్తుంది. 11400H అనే ప్రాసెసర్ లభించడం అయితే జరుగుతుంది. ఇది మనకి 6 కోర్స్ అండ్ 12 థ్రెడ్స్‌తో రావడం అయితే జరుగుతుంది. సో, సాధారణంగా మనకి అది ఒక ఎంట్రీ లెవెల్ పాయింట్ అన్నమాట. 6 కోర్స్ 12 థ్రెడ్స్ అనేది మనం ఎలాంటి డిపార్ట్‌మెంట్‌లో తీసుకున్న ఒక ఎంట్రీ లెవెల్‌లోని మనకు కావాల్సిన ప్రాసెసర్. మనం ర్యామ్ చూసుకుంటే గనుక దీంట్లో మనకి 16 జీబీ ఆఫ్ ర్యామ్ అయితే ఉంది. DDR4 ర్యామ్ అయితే లభిస్తుంది. 3200 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతోని. ర్యామ్‌ని మనం అప్ టు 32 జీబీ వరకు అయితే ఎక్స్‌పాండ్ అయితే చేసుకోవచ్చు. స్టోరేజ్ విషయానికొస్తే దీంట్లో మనకి 512 జీబీ PCIe Gen 3 మనకి ఎస్ఎస్‌డీ అయితే లభిస్తుందన్నమాట. ఎన్‌విఎంఈ ఎస్ఎస్‌డీ లభిస్తుంది. M.2 స్లాట్‌తో రావడం అయితే జరుగుతుంది. అలాగే మనకి ల్యాప్‌టాప్‌లో అడిషనల్‌గా ఇంకొక M.2 స్లాట్‌ని అయితే ఇస్తున్నారు. మీరు ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో ఎక్స్‌పాండ్ చేసుకోవడానికి. గ్రాఫిక్ కార్డ్ విషయానికొస్తే గనుక దీంట్లో మనకి ఎన్‌విడియాకి సంబంధించిన జీఫోర్స్ RTX 2050 గ్రాఫిక్ కార్డ్‌ని అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. 4 జీబీ ర్యామ్‌తో లభిస్తుంది. సో, మనకి బేసిక్ లెవెల్‌లో గేమ్స్ గాని లేదంటే వీడియో ఎడిటింగ్ చేయడానికి ఇదొక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో, డిస్‌ప్లే విషయానికొస్తే దీంట్లో మనకి 15.6 ఇంచు ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ లెవెల్ డిస్‌ప్లే అయితే ఇచ్చారు. 145 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తోనైతే మనకి డిస్‌ప్లే లభించడం అయితే జరుగుతుంది. సో, ఓవరాల్‌గా దీని యొక్క ప్రైస్ గురించి గనక మనం మాట్లాడుకుంటే గనుక ఇది మనకి రూ. 57,990 అయితే అమెజాన్‌లో లభిస్తుంది. సో, వీటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, మీరు వీడియో చూసే టైంకి దీని యొక్క ప్రైస్ ఎంత ఉందనేది మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయొచ్చు. కమింగ్ టు ది సెకండ్ ల్యాప్‌టాప్, మనం సెకండ్ ల్యాప్‌టాప్ గురించి మనం మాట్లాడుకుంటే గనుక యాపిల్‌కి సంబంధించిన యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్‌ని అయితే మనం తీసుకుంటున్నాం. M1 చిప్‌తో కలిగిన 2020 వెర్షన్ అయితే మనకి ఇదే ప్రైస్ రేంజ్‌లో లభిస్తుంది. సో, మనం బేసిక్ లెవెల్‌లో మనం వీడియో ఎడిటింగ్ చేయడానికి ఈ ల్యాప్‌టాప్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో, దీంట్లో యొక్క స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మనకి యాపిల్ M1 చిప్‌తో రావడం అనేది జరుగుతుంది. 13.3 ఇంచెస్ అంటే మనకి 14 ఇంచ్ స్క్రీన్ సైజ్‌తోనైతే మనకి ఈ ల్యాప్‌టాప్ అయితే లభిస్తుంది. దీంట్లో మనకి రెటీనా డిస్‌ప్లే అయితే చూడడం అయితే జరుగుతుంది. 8 జీబీ ఆఫ్ ర్యామ్ అండ్ 256 జీబీ ఆఫ్ ఎస్ఎస్‌డీతో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి 8 కోర్ సీపీయూ అలాగే 8 కోర్ జీపీయూ అయితే మనకి ఈ ల్యాప్‌టాప్‌లో చూడడం అయితే జరుగుతుంది. సో, దీని యొక్క ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మనకి రూ. 71,990 అయితే అమెజాన్‌లో లభించడం అయితే జరుగుతుంది. సో, ఒకవేళ మీరు ఎవరైనా సరే పర్చేస్ చేసుంటే గనుక దీని యొక్క ఎక్స్‌పీరియన్స్ ఎలాగుందనేది కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. మనం నెక్స్ట్ ల్యాప్‌టాప్ గురించి మనం మాట్లాడుకుంటే గనక మనకి ఎంఎస్ఐకి సంబంధించిన ఎంఎస్ఐ థిన్ GF63 అని చెప్పి ఇంకొక వేరియంట్ అయితే మనం చూడడం అయితే జరుగుతుంది. ఇది మనకి ఇంటెల్ i5 12th జనరేషన్ ప్రాసెసర్ అయితే రావడం అయితే జరుగుతుంది. 12450H అనే ప్రాసెసర్ లభించడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి 8 కోర్స్ అండ్ 12 థ్రెడ్స్ అయితే లభిస్తాయి. దాంట్లో మనకి 4 పీ కోర్స్ ఉంటాయి. అంటే పర్ఫార్మెన్స్ కోర్స్ ఉంటాయి. అలాగే 4 ఎఫిషియన్సీ కోర్స్ ఉంటాయి. అంటే ఈ కోర్స్ ఉంటాయి. అండ్ దీంట్లో మనకి 16 జీబీ ఆఫ్ ర్యామ్ అయితే లభిస్తుంది. 512 జీబీ ఆఫ్ ఎన్‌విఎంఈ ఎస్ఎస్‌డీ అయితే లభిస్తుంది. అండ్ గ్రాఫిక్ కార్డ్ విషయానికొస్తే దీంట్లో మనకి RTX 4050 అయితే లభిస్తుంది. 6 జీబీ ర్యామ్‌తోనైతే మనకి గ్రాఫిక్ కార్డ్ చూడడం అయితే జరుగుతుంది. డిస్‌ప్లే విషయానికొస్తే దీంట్లో మనకి 15.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ లెవెల్ డిస్‌ప్లే అయితే లభిస్తుంది. 140 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తోనైతే మనకి ల్యాప్‌టాప్ చూడడం అయితే జరుగుతుంది. సో, దీని యొక్క ప్రైస్ గురించి గనుక మనం మాట్లాడుకుంటే గనుక ఇది మనకి రూ. 75,890 అయితే మనకి అమెజాన్‌లో లభించడం అయితే జరుగుతుంది. మన నెక్స్ట్ ల్యాప్‌టాప్ గురించి మనం మాట్లాడుకుంటే గనుక ఏసర్‌కి సంబంధించిన ఏసర్ నైట్రో వి అని చెప్పి ఒక గేమింగ్ ల్యాప్‌టాప్ అయితే ఉంది. సో, దీని యొక్క స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మనకి ఇంటెల్ i5 13th జనరేషన్ ప్రాసెసర్‌తో రావడం అయితే జరుగుతుంది. 13420H అనే ప్రాసెసర్‌తో రావడం అయితే జరుగుతుంది. సో, దీంట్లో కూడా మనకి 8 కోర్స్ అండ్ 12 థ్రెడ్స్ అయితే ఉన్నాయి. దాంట్లో మనకి 4 పర్ఫార్మెన్స్ కోర్స్ ఉన్నాయి. పీ కోర్స్ అలాగే 4 ఎఫిషియన్సీ కోర్స్ అయితే ఉన్నాయి. ఈ కోర్స్. అండ్ దీంట్లో మనకి 16 జీబీ ఆఫ్ ర్యామ్ అయితే లభిస్తుంది. ఇది మనకి DDR5 ర్యామ్ అయితే మనం దీంట్లో చూడడం అయితే జరుగుతుంది. అలాగే 512 జీబీ ఎస్ఎస్‌డీ అయితే మనకి దీంట్లో లభిస్తుంది. RTX 4050 అయితే మనకి దీంట్లో చూడడం అయితే జరుగుతుంది. 6 జీబీ ర్యామ్‌తోనైతే మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. డిస్‌ప్లే విషయానికొస్తే దీంట్లో మనకి 15.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే అయితే మనకి ఈ ల్యాప్‌టాప్‌లో చూడడం అయితే జరుగుతుంది. 140 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తోనైతే
ఇది మనకి రూ. 76,990 అమెజాన్‌లో అయితే మనకి లభిస్తుంది. మన లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ల్యాప్‌టాప్ గురించి మనం మాట్లాడుకుంటే గనక హెచ్‌పీకి సంబంధించిన హెచ్‌పీ విక్టస్ గేమింగ్ ల్యాప్‌టాప్ అని చెప్పి ఒక వేరియంట్ అయితే ఉంది. సో, దీని యొక్క స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మనకి ఏఎండీ రైజెన్ 5 5600H అనే ప్రాసెసర్‌తో రావడం అయితే జరుగుతుంది. అంటే మనకి ఏఎండీ రైజెన్ 5కి సంబంధించిన 5th జనరేషన్ ప్రాసెసర్. దీంట్లో మనకి 6 కోర్స్ అంటే 12 థ్రెడ్స్ అయితే ఉంటాయి. 16 జీబీ ఆఫ్ ర్యామ్ అయితే ఇస్తున్నారు. 512 జీబీ ఆఫ్ ఎస్ఎస్‌డీ అయితే లభిస్తుంది. అండ్ మనకి దీంట్లోనే ఏఎండీకి సంబంధించిన రేడియన్ ఆర్ఎక్స్ 6500M అని చెప్పి ఒక గ్రాఫిక్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకి 4 జీబీ ర్యామ్‌తో రావడం అయితే జరుగుతుంది. డిస్‌ప్లే విషయానికొస్తే దీంట్లో మనకి 15.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే అయితే లభిస్తుంది. 145 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌నైతే మనకైతే రూ. 52,888 మనకి అమెజాన్‌లో చూడడం అయితే జరుగుతుంది. సో, ఇవన్నీ కూడా మీకు పేరుకే గేమింగ్ ల్యాప్‌టాప్స్. దీంట్లో మీరు గేమింగ్‌తో పాటుగా వీడియో ఎడిటింగ్, 3డీ రెండరింగ్, 3డీ మోడలింగ్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో ఇలాంటి అన్ని సాఫ్ట్‌వేర్‌ని కూడా మీరు 1080p రెజల్యూషన్‌ల వరకైతే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్‌గా మీరు 2K వరకైతే మీకు ఈ ల్యాప్‌టాప్ సపోర్ట్ అయితే చేస్తాయి. బట్ నేను మిమ్మల్ని రికమెండ్ అయితే చేయను. ఎందుకంటే ల్యాప్‌టాప్ అనేది చాలా చిన్ని కాంపోనెంట్స్‌తోని చాలా కాంపాక్ట్ సైజ్‌లో అయితే డిజైన్ అయితే చేస్తాయి కదా! ఇది మీరు ఆహ్, ఎక్కువ మల్టీ టాస్కింగ్ చేసినట్టయినా లేదంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్‌ని మీరు దీంట్లో యూజ్ చేస్తే గనక ప్రాసెసర్ అనేది ఓవర్ హీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. సో, దాన్నైతే మీరు దృష్టిలో అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో, ఓవరాల్‌గా ఈ 5 ల్యాప్‌టాప్స్ అనేవి మీకు వీటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్ 500 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరలో అయితే ఉంది. సో, మన మైల్ స్టోన్‌ని రీచ్ అవ్వడానికి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయడానికైతే ఆహ్, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ అయితే చేయండి. సో, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాను. సో, నేను మీకు మరో వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.